నమస్తే వెల్కమ్ టు 69 న్యూస్ నేను శ్రావ్య ముందుగా హెడ్లైన్స్ కంది జైలులో లగచర్ల బాధితులతో ఈటల డీకేఆర్న ములాఖాత్ కాసేపట్లో లగచర్లకు వెళ్లనున్న బీజేపీ ఎంపీలు మహారాష్ట్రలో 20న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్న మంత్రి పొన్నం సూర్యాపేట జిల్లా ఐకేపీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి తుమ్మల ధాన్యం ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచన బీఆర్ఎస్ నేతలు స్థానికులను రెచ్చగొట్టి దాడులు చేయిస్తున్నారు ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తామని ముందే చెప్పామన్న ఎంపీ బలరాం నాయక్ లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 16 మందితో కంది జైల్లో ఎంపీలు ఈటల డీకేఆర్న ములాఖాత్ అయ్యారు అనంతరం వారు లగచర్ల వెళ్లనున్నారు లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు ఆరా తీయనున్నారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 16 మందితో కంది జైల్లో ఎంపీలు ఈటల డీకేఆర్న ములాఖాత్ అయ్యారు అనంతరం వారు లగచర్ల వెళ్లనున్నారు లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు ఆరా తీయనున్నారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 16 మందితో కంది జైల్లో ఎంపీలు ఈటల డీకేఆర్న ములాఖాత్ అయ్యారు అనంతరం వారు లగచర్ల వెళ్లనున్నారు లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు ఆరా తీయనున్నారు లగచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 16 మందితో కంది జైల్లో ఎంపీలు ఈటల డీకేఆర్న ములాఖాత్ అయ్యారు అనంతరం వారు లగచర్ల వెళ్లనున్నారు లగచర్ల ఫార్మా బాధిత కుటుంబాలతో మాట్లాడి వివరాలు ఆరా తీయనున్నారు మహారాష్ట్రలో 20న జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు బీఆర్ఎస్ బీజేపీ ఒకరికొకరు కలిసి రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన అన్నారు మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాల విజయానికి స్పష్టమైన సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వం డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసీ నిద్ర చేపట్టారని పొన్నమన్నారు తప్పకుండా మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుంది కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఏర్పడతా ఉంది అది భరించలేని టీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఈ రాష్ట్రంలో ఒకరికి ఒకరు కలిసి ఇద్దరు కాంగ్రెస్ పార్టీని విమర్శించే పనిచేస్తూ ఉన్నారు వాస్తవంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ మిత్రపక్షాలకు సంబంధించినటువంటి విజయంకు సంబంధించి స్పష్టమైనటువంటి సంకేతాలు రాగానే తెలంగాణ బీజేపీ నాయకత్వంకు డైవర్షన్ పాలిటిక్స్ కింద మూసి నిద్రాన్ని పెట్టినారు దాని తర్వాత మీరు గమనిస్తుండాలి కేటీఆర్ గారు మాట్లాడుతూ కాంగ్రెస్ కోటేయద్దంటారు అంటే వాళ్ళు స్వయంగా బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే మహారాష్ట్రలో కాంగ్రెస్ కోటేయద్దంటే ఏమన్నట్టు బీజేపీ కోటేయమని చెప్తున్నట్టే అంటూనే భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీకి రక్షణ కవచంగా నిలిచిందని కేటీఆర్ అంటాడు బండి సంజయ్ గారు అంటారు టీఆర్ఎస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ కుటుంబాన్ని రక్షిస్తోంది, వాళ్ళు
కాంగ్రెస్కు రక్షణ ఇస్తున్నారు అని చెప్తారు. అసలు వాస్తవం చూస్తే గత 10 సంవత్సరాలుగా వీళ్ళు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలుగా ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ చేసినటువంటి పార్టీలు అవి రెండు. మేము టీఆర్ఎస్ మీద తెలంగాణలో గెలిచినాం. మేము జాతీయ స్థాయిలో బీజేపీతో మొట్టమొదటి బద్ద వ్యతిరేక సిద్ధాంతపరమైనటువంటి వ్యతిరేక పార్టీ బీజేపీ. జీవితంలో ఇంకేదైనా రాజకీయ పార్టీతో కలుస్తాం కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ కానీ దాని ఆ వాసన ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీకి దరిదాపులో ఊహించలేనటువంటి యథార్థం, వాస్తవం అది. దాన్ని కూడా వక్రించే రీతిలాగా ఏదో భారతీయ జనతా పార్టీ నాయకులు మాకు ఏదో కవచంలాగా నిలుస్తున్నారంటే దానికి అర్థరహితం. అట్లనే టీఆర్ఎస్ పార్టీ మీదనే ఎన్నికల మా ప్రధాన రైవల్ ఎవరు, శాసనసభలలో ప్రధాన ప్రతిపక్షం ఎవరు, టీఆర్ఎస్ పార్టీ. వాళ్ళతోటి మేము ఎట్లా దాన్ని కలిసి ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు వీళ్ళిద్దరు మాటలు చూసి. ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీగా అన్ని పార్లమెంటు బిల్లుల్లో సపోర్ట్ చేసిన టీఆర్ఎస్ పార్టీ, ఇంక్లూడింగ్ రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు, ఇతరత్ర బిల్లులకు సంబంధించి నోటుబందీ కావచ్చు, జిఎస్టీ కావచ్చు, రకరకాల రాష్ట్రపతి ఎన్నికలు, ఉపరాష్ట్రపతి ఎన్నికలతో సహా ప్రతి పార్లమెంట్లో జరిగే ప్రొసీడింగ్కు భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి పార్టీ టీఆర్ఎస్ 10 ఏళ్ళు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూర్యాపేట జిల్లా ఐకేపీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులతో మాట్లాడి వారికి కావాల్సిన అన్ని రకాల అవసరమైన ఏర్పాట్లను సమర్థవంతంగా నిర్వహించాలని మరియు తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మంచి ధర లభించడానికి రైతులు ధాన్యాన్ని బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని మంత్రి సూచించారు. ఈ వచ్చాక 3 రోజులు ఈ 48 గంటల్లో వస్తాయి. అదేం గవర్నమెంట్ బ్యాంకు నుంచి రావాలి. దానికి 50 నుంచి 50 ఎకరానికి 60 ఎన్ని కేజీలు? 40 మాయిశ్చర్ కరెక్ట్గా వచ్చిందా? 17 వస్తేనే నీకు డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఈ మనం దాయాలి కదా, గోడౌన్లో దాచేటప్పుడు తేమ ఉంటే అది నల్లబడిపోతుంది. మళ్ళీ పేదవాళ్ళకి బియ్యం ఇచ్చేటప్పుడు మంచిగా ఉండాలి. ఏంటి పెద్దయినా వీటి అంటం ఏంటి? వీటి అంటున్నాం ఏంటి? లగచర్లలో కలెక్టర్ పైన జరిగిన దాడిని తెలంగాణ సమాజం అంతా ఖండిస్తుందని, ఈ ఘటన పైన జాతీయ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని కేటీఆర్ ఢిల్లీ వెళ్తున్నాడని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. కేటీఆర్ నియోజకవర్గంలో నేరెళ్లలో దళితులపై జరిగిన దాడి మీద ఎస్సీ కమిషన్ విచారణ జరిపిందని, నివేదిక ఈనాటి వరకు బయటకు రాలేదని ఆది శ్రీనివాస్ చెప్పారు. లగచర్ల ఘటనలో జిల్లా కలెక్టర్ పైన జరిగినటువంటి అధికారులపై జరిగిన దాడిని సమాజం అంతా తప్పుపడతా ఉంటే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ హడావుడి చేస్తూ ఎస్టీ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని ఈరోజు ఢిల్లీకి ఏదో కేటీఆర్ బయలుదేరి వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ఎస్టీ కమిషన్ పంపించి ఈరోజు దాడిని తప్పుపడుతూనే వారిపై చర్యలు ఎలా తీసుకుంటారో చెప్పినటువంటి మాట ఏదో మాట్లాడుతూ హడావుడి చేస్తున్న సందర్భంలో ఒకటి మా ద్వారా ఒక సూటి ప్రశ్న. ఈరోజు నేరెళ్ల ఘటనలో ఎస్సీలపై జరిగినటువంటి దాడి ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేటీఆర్ గారు మీ నియోజకవర్గంలో ఈరోజు హరిజనుల పైన ఈరోజు ఎస్సీ ఎస్టీల పైన అంత ప్రేమ ఒలగబోస్తున్నారే, ఆనాడు మీ నియోజకవర్గంలో నేరెళ్ల ఘటనలో దళితులపై జరిగినటువంటి దాడుల్లో ఈరోజు ఇబ్బంది పడుతున్నటువంటి వారిపైన ఆనాడు భారతీయ జనతా పార్టీ కూడా ఎస్సీ కమిషన్ పేరిట వచ్చారు. ఈరోజు విచారణ జరిపినారు. ఆ నివేదిక ఇప్పటికి ఎందుకు బయట పెట్టారు అంటున్నా. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని చెప్పడానికి నిదర్శనంగా చెప్తున్నారు. నిజంగానే మీకు చిత్తశుద్ధి ఉంటే ఆనాటి నేరెళ్ల ఘటనపై
బాధ్యులపైన చర్యలు తీసుకోమని, లేదు బాధితులకు తగు న్యాయం చేయమని చెప్పి మీరు నివేదిక ద్వారా ఆనాటి ప్రభుత్వానికి ఎందుకు ఆదేశాలు ఇవ్వలేరని చెప్పినది ఈ సందర్భంగా మాట్లాడుతా ఉన్నాం. ఈరోజు తెగ ప్రేమ ఒలగబోస్తున్నారు, తెగ అడావుడి చేస్తున్నారు ఎస్సీ ఎస్టీల పైన. ఆనాటి కేటీఆర్ గారు ఘటనకు ఈరోజు సమానం చెప్పి ఈ కార్యక్రమంలో ముందుకు పోవాలి తప్ప ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రతి పనిని ఆక్షేపణ చేయడమే ఈరోజు ఓర్వలేక ఈర్ష్యభావంతం చేసేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. ఈరోజు సభ్య సమాజం అంతా కూడా అధికారులపై జరిగిన దాడిని తప్పడుతుంది, ఇది ఒక కుట్రగా భావిస్తున్నారు. ఈరోజు వారి సమావేశంలో కలెక్టర్ గారు మరో ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఆ గ్రామానికి సంబంధించిన బీఆర్ఎస్ నాయకులే వచ్చి మా గ్రామాన్ని రమ్మని చెప్పి తోలుకుపోయి జరిగిన దాడిగా ఈరోజు మనం చూస్తున్నాం. ఈరోజు అందులో వీడియోలో చూస్తుంటే 19 మందికి అసలు భూములు లేవని చెప్పి తేలిన తర్వాత దోషులను కఠినంగా శిక్షించే కార్యక్రమంలో ఈ విధంగా ఈరోజు చేయడం అనేది సమంజసం కాదని మాట సందర్భం చెప్తూ ఈ అడావుడు వెనుక రాజకీయ మొదలమే ఉంది తప్ప 10 మాసాలైంది ప్రభుత్వం పడిపోయి మీది అప్పుడే పదవిలోకి రావాలని అప్పుడే అధికారం రావాలని చెప్పని ఇలాంటి కార్యక్రమం చేయడం తప్ప మరొకటి కాదని ఈ మాట సందర్భం చెప్తూ నేరెళ్ల ఘటనకు బాధ్యులైనటువంటి వారిపైన, నేరెళ్ల బాధితులకు ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం మీరు హయాంలో బీజేపీ ఎస్సీ కమిషన్ వచ్చి ఎందుకు నివేదిక బహిర్గతం చేయలేరో ఈరోజు సమాధానం చెప్పాలి. ఎస్సీ ఎస్టీ సమాజానికి చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తాం. కల్వకుంట్ల కుటుంబం అవినీతిలో మునిగిపోయిందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. కేసీఆర్ కూతురు కవిత జైలుకు పోయి వచ్చిందని, లిక్కర్ స్కామ్ లో కవితకు ఎలాంటి ప్రమేయం లేకుంటే అన్ని రోజులు జైల్లో ఎందుకుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వారి అవినీతిని బయటకు తీస్తుండటంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. అందుకే కేటీఆర్ జైలుకు పోయేందుకు సిద్ధమని అంటున్నారని కడియం విమర్శించారు. కల్వకుంట్ల కుటుంబం ప్రతి ఒక్కరు ఏదో ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, కేసులు ఎదుర్కొంటున్నారు, జైళ్ల పాలవుతున్నారు. పైపెచ్చు వాళ్లే ప్రభుత్వం పైన ఇష్టం చరిత్రలో మాట్లాడుతున్నారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. కేసీఆర్ కుమార్తె కవిత పైన లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన కేసు బుక్ అయింది. ఆమె జైలుకు పోయి వచ్చింది. భారతీయ జనతా పార్టీ పగబట్టి మా మీద కేసు పెట్టింది. భారతీయ జనతా పార్టీ యొక్క అంతు చూస్తామని ఒక్క మాట కూడా బీఆర్ఎస్ పార్టీ అనడం లేదు, భయపడుతున్నది. కేంద్రంలో ఉన్న బీజేపీని చూసి ఉచ్చబోసుకుంటున్నారు. నిజంగా మీరు తప్పు చేయని వారైతే కవిత గారికి లిక్కర్ స్కామ్ లో పాత్ర లేకుంటే అన్ని రోజులు జైల్లో ఎందుకున్నారు? ఈ రోజు వరకు బెయిల్ మీదనే ఉన్నారు తప్ప కోర్టు యొక్క తీర్పు మాత్రం రాలేదు. తప్పు చేసిళ్ళు కాబట్టి మౌనంగా ఉంటున్నారు, సాక్ష్యాలు ఉన్నాయి కాబట్టి మౌనంగా ఉంటున్నారు, కోర్టుల చుట్టూ జైళ్ల చుట్టూ తిరుగుతున్నారు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు అధికారాన్ని అడ్డం పెట్టుకొని దోచుకున్నావు కాబట్టి, తప్పుడు పనులు చేశావు కాబట్టి, ఆ తప్పుడు పనులన్నీ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వెలికి తీస్తున్నది, విచారణ చేస్తున్నది. తప్పకుండా జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని తెలిసి నేను జైలు పోవడానికి సిద్ధమే అని చెప్పడం అంటే ప్రజల సానుభూతిని పొందటారు. ఇక కేసీఆర్ మీద, హరీష్ రావు మీద త్వరలోనే కాళేశ్వరం అవకతవకలపైన చేసిన కమిషన్ ను హాజరు కావాలని నోటీసులు ఇచ్చింది. కుటుంబం మొత్తం 10 ఏళ్ల కాలంలో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడి, అధికార దుర్వినియోగానికి పాల్పడి చేసిన తప్పులు ఒక్కొక్కటి బయటికి వస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పైన విపరీతమైన దాడి చేస్తున్నారు. కడియం శ్రీహరి అవకాశవాది, బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అని నేను ఈ రోజు ఒక మాట చెప్పాలనుకున్నాను. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలుగా కల్వకుంట్ల కుటుంబం చేసిన అనేక అవినీతి కార్యక్రమాలు నాకు తెలుసు. ధరణిలో 100 ఎకరాల భూములను, ధరణిని అడ్డం పెట్టుకుని 100 ఎకరాల భూములను హైదరాబాద్ లో ఆక్రమించుకున్న విషయం కూడా నాకు తెలుసు. ఏనాడో ఒకరోజు పాపం పండుతుంది. పాపం పండిన రోజు వీళ్ళందరూ కూడా కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఆ కోర్టుల చుట్టూ, జైళ్ల చుట్టూ బీఆర్ఎస్ నాయకులు తిరుగుతున్న సమయంలో నేను వాళ్ళ ఇంట తిరిగి ఆ పెంట కొంత నేను రాసుకోవడానికి ఇష్టం లేకుండా బయటకు వచ్చానని చెప్పిస్తున్నారు. కడియం శ్రీహరిని 100 కోట్లు కాదు కదా, 1000 కోట్లు పెట్టి కొనే మగాడు ఈ భూమి మీద పుట్టలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేటీఆర్ చాలా అమాయకంగా నటిస్తున్నారని, ఆయన నటనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని అన్నారు. కేటీఆర్ కు తెలియకుండానే ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు కుంభకోణం అంశాల్లో అరెస్టులు జరుగుతున్నాయని కాంగ్రెస్ నేతలు చెప్పారని, కానీ కాంగ్రెస్ హైకమాండ్ ను బీఆర్ఎస్ నేతలు కలవగానే కాళేశ్వరం స్కామ్ ఎటుపోయిందో అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో 2 సీఎంలు ఉన్నారని, ఒకరు రేవంత్ రెడ్డి, మరొకరు కేటీఆర్ అని చెప్పారు. ఇలా 2 ముఖ్యమంత్రులు, ఒక్కరేమో
రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రి అన్నమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇలా చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను, నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా ఇస్తా. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నా, చలో నీకును నీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్కన జరుగుతావా చెప్పు. మీ కుటుంబము కేసీఆర్ కుటుంబానికి, అదే కేసీఆర్ కొడుకు కుటుంబానికి, వీళ్ళే దండుపాలెం ముట్టల కన్నా చిరిగి తెలంగాణ దొరికి రాబా. ఇది చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు తెలంగాణ ఆ కుటుంబం జొరింది, బతుకులు నాశనం చేసింది. చిచి 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 చిన్న బతుకులు చేసిన మనల్ని. నేను సవాల్ చేస్తున్నా. సరే ఇప్పుడు నేను మీ కుటుంబానికి రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార సంబంధాలు ఉన్నాయి, నేను నిరూపిస్తా. అధికారులపై దాడి చేయొచ్చు అన్నట్లుగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని, అధికారులను తన్నండి అన్నట్లు కేటీఆర్ స్టేట్మెంట్లు ఇస్తున్నారని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్లో నేరెలలో దళితులకు సంసారానికి పనికి రాకుండా కొట్టించారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులుగా తాము బస్సు యాత్ర చేసి నేరెళ్ల ఘటన బాధితులను పరామర్శించాం తప్ప అధికారులపై దాడులు చేయలేదని కవ్వంపల్లి తెలిపారు. టిఆర్ఎస్ నాయకులు ఈరోజు లగచర్ల సంఘటనను అది చాలా తప్పు, అరెస్ట్ చేయొద్దు, అధికారులను కొట్టొచ్చదే అనే విధంగా ప్రజలకు వాళ్ళు తెలియజేస్తా ఉన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రోత్సహించి ఆ విధంగా యువతను చంపేస్తున్నారు. ఆత్మహత్యలకు ఉసిగొల్పి ప్రేరేపించి అట్లా చంపేస్తున్నారు. ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలు, వాళ్ళకు అసలు భూమి విషయమే అవసరం లేదు. ఆ రోజు భూమి నిర్వాసితులు ధర్నాలు చేస్తే మల్లన్న చెరువులో కానీ మిడ్మానేర్లో కానీ ఇతర చోట్ల చేస్తే లాఠీలతో కొట్టించి లాఠీ చార్జీలు చేయించి వివిధ రకాలుగా హింసించినారు. మరి ఈరోజు లగచర్ల లోపల కలెక్టర్పై దాడిని ఖండించాల్సింది పోయి విపరీతంగా తిరుగుబాటు చేయండి, అధికారులను తన్నండి అన్న ఉద్దేశంతో కేటీఆర్ గారు మాట్లాడడం చాలా శోచనీయం. మరి ఒక్కసారి మీరు మీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇదే నేరెళ్ల సంఘటన లోపల బాధితులను విశ్వజిత్ అనే ఐపీఎస్ ఆఫీసర్తో తుక్కుగా వాళ్ళు పనికి రాకుండా, కాపురానికి పనికి రాకుండా చేసినటువంటి దురదృష్ట సంఘటనలు మీ హయాంలో జరిగినాయి. మేమేనాడు కాంగ్రెస్ పార్టీ మేము వ్యతిరేకంగా పోరాటం చేయమని చేయలే, మేము నిరసనలు తెలిపినాం. కేంద్రం నుండి మీరాబాయి గారు వచ్చి ఆమె సంఘటన వివరాలు తెలుసుకొని, అదేవిధంగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆనాడు బస్సు యాత్ర చేసి మేమందరం కూడా బాధితుల తరఫున వాళ్ళను పరామర్శించడమే గాని ఉసిగొల్పి ప్రభుత్వం మీద అధికారుల మీద దండయాత్ర చేయమని కొట్టమని మేము ఎప్పుడు చెప్పలే. ఇవన్నీ మర్చిపోయి సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఇష్టారాజ్యంగా అధికారుల మీద తిరగబడి కొట్టండి అని చెప్పినారు. లగచర్లలో గిరిజన ప్రజలపై జరిగిన ఘటనను డాక్టర్ రామచందర్ నాయక్, బలరాం నాయక్, బాలు నాయక్, జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుసేన్ నాయక్ వినతి పత్రం అందజేసి ఘటన పూర్వాపరాలు వివరించారు. డాక్టర్ రామచందర్ నాయక్ మాట్లాడుతూ ప్రభుత్వాన్ని అస్థిరత పరిచే కుట్ర చేస్తున్నారని, బీఆర్ఎస్ దుష్టపాలనలో వేముల ఘాట్లో రైతు ఆత్మార్పణ, రైతులకు సంకెళ్లు, దళితులను ట్రాక్టర్తో తొక్కించి ఘటనను మర్చారా అని వారు ప్రశ్నించారు. 1% రెట్టింపు నేను ఇస్తున్నా. వాళ్ళు అరెస్ట్ చేసిన వాళ్ళు కూడా వాళ్ళకి ఒక గుంట కూడా జాగలేదు, అలాంటి వాళ్ళకి అరెస్ట్ చేసిన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా తప్పేం లేదు. కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి నేను డెవలప్మెంట్ చేస్తున్నా తప్ప నాకు వేరే ఉద్దేశం లేదని మా గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు అంటే మిమ్మలను రిక్వెస్ట్ చేసి మేము కూడా డెవలప్మెంట్ చేయాలి తప్ప మాకు వేరే అవగాహన లేదని చెప్పి నేను అక్కడ ఏందో చూద్దాం. నాకు పై నుండి చైర్మన్ గారు, ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు చెప్పడం జరిగింది. నాకు కూడా కొన్ని కంప్లైంట్ రావడం జరిగింది. సరే అక్కడ ఏముందో పార్టీలకి అతీతంగానే ఉంటుంది. మాది కక్ష సాధించినప్పుడు ఏముండదు. కమిషన్ అంటే తెలిసిన విషయం. బట్ అక్కడ గిరిజన బిడ్డలు అన్యాయంగా
పడుతున్నారని అక్కడ నుండి చాలా కాల్స్ అండ్ కంప్లైంట్ రావడం జరిగింది. వెళ్తున్నా అక్కడ ఏముంది సంఘటన చూసి దానిపై సబ్మిషన్ ఏంటంటే సార్, ఎవరైతే అరెస్ట్ అయ్యారో వాళ్ళకి కూడా భూములు లేవు. అలాంటి వాళ్ళు దుండగులుగా గుర్తించి డిపార్ట్మెంట్ అన్ని వివరాలు తీసుకున్న తర్వాత కొంతమందిని కంట్రోల్ తీసుకోవడం జరిగింది. అధికారులను మీద దాడి చేయడం అనేది ఏమైనా చర్య. ఇది పార్టీలకు అతీతంగా అందరూ ఖండించాల్సిన విషయం. మరి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాటిని సమర్థిస్తున్నారు. కాబట్టి దయచేసి అక్కడ గిరిజన ప్రజానికానికి న్యాయం చేస్తూనే మరి అభివృద్ధి కూడా ముందుపడకుండా తమ తరఫున కూడా మరి ముఖ్యమంత్రి గారు రక్షణ శాఖకు కూడా అక్కడ ల్యాండ్ కేటాయించడం జరిగింది. పరిగిలో ల్యాండ్ అక్విజిషన్ అనేది ప్రభుత్వంలో ఒక భాగం. ఇక్కడ అవసరం అంటే తప్పదు. డెవలప్మెంట్ భాగంగా ఏదైనా చేయొచ్చు, దాని తప్పేం లేదు. కావాల్సిన డెవలప్మెంట్ కావాలంటే కొంచెం చేయాల్సింది. కానీ కొంచెం సరే మీరన్న వాదన ఒకలా ఉంది, అవతల వాదన ఇంకోలా ఉంది. చూద్దాం ఏముంటుందో. మీరు ఇచ్చిర్రు. మా బలరాం నాయక్ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు బాలు నాయక్ గారు, నాన్న రామచంద్ర గారు రావడం జరిగింది. చాలా సంతోషం. ఎల్బీ నగర్ నియోజకవర్గంలోని హస్తినాపురంలో సూపర్ ఉమెన్ కార్యక్రమం జరిగింది. మహిళల్లో దాగి ఉన్న సృజనాత్మకను బయటికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు సంస్థ ఫౌండర్ NLP కోచ్ మోటివేషన్ స్పీకర్ సందీప్ తోట చెప్పారు. మహిళలు ఎన్నో సవాళ్ల మధ్య జీవితాన్ని వెల్లదీస్తున్నారని, వారిలో నిద్రాణమైన శక్తి సామర్థ్యాలను బయటికి తీస్తే వారు ప్రపంచాన్ని శాసించే స్థాయిలో ఉంటారని ఆయన అన్నారు. హలో అండి, నేను మీ సందీప్ తోట, NLP కోచ్. మీ అందరికీ తెలుసు, నేను ఫౌండర్ ఆఫ్ సూపర్ ఉమెన్ కమ్యూనిటీ అండి. సూపర్ ఉమెన్ కమ్యూనిటీని ఒక పెద్ద స్థాయికి తీసుకెళ్లాలని మేము ముందుకు వస్తున్నాను ఈరోజు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో చాలామందికి వెనకబడి ఉంటున్నారు, ఎస్పెషల్లీ లేడీస్ అండి. ఎందుకంటే ఈ రోజుల్లో 5 ఫార్మ్స్ ఆఫ్ లైఫ్ చూస్తున్నాం మనం. ఒకటి హెల్త్, అవునా, ఒకటి కెరియర్, బిజినెస్, మనీ అండ్ రిలేషన్షిప్. వీటన్నిటిలో కూడా చాలామంది ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. కానీ నేను వీటి నుంచి ఎస్పెషల్లీ ఆడవారు మారితే, ఒక లేడీ మారితే సొసైటీ మారుతుంది, సొసైటీ మారితే కంప్లీట్ మన ఊరు మారుతుంది, ఊరు మారితే దేశం మారుతుంది. ఈ కాన్సెప్ట్తో ఫ్రీగా ప్రతి ఒక్క ఉమెన్కి నార్మల్ ఉమెన్ నుంచి సూపర్ ఉమెన్గా మారడానికి ఒక అద్భుతమైన ట్రైనింగ్ ప్రోగ్రామ్ వాళ్ళందరికీ మేము ఫ్రీగా ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అదే NLP అండి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. దీన్ని బ్రెయిన్ ప్రోగ్రామ్ అంటారని. రీవైరింగ్కి మీ రిలేషన్స్లో కానీ, మీ బిజినెస్లో కానీ, మీ కెరియర్లో కానీ, మీ జాబ్లో కానీ, ఆర్ ఫినాన్షియల్గా కానీ ఎక్కడ స్ట్రక్ అయినా కూడా మీ బ్రెయిన్ని సూపర్ పవర్తో ఈ సబ్జెక్ట్తో ముందుకు తీసుకెళ్ళడానికి మీకు హెల్ప్ఫుల్ అవుతుందండి. ఎస్పెషల్లీ ఎక్స్క్లూజివ్ ఫర్ ఉమెన్స్ కోసమే ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి. బయట లక్షలతో కూడుకున్న ఈ ప్రోగ్రామ్ నేను మీ అందరి కోసం, ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం ఫ్రీగా నేర్పించడం జరుగుతుందండి ప్రతి ఒక్కరికి కూడా. అండ్ దాంతోపాటుగా నార్మల్ ఉమెన్ని సూపర్ ఉమెన్గా తీర్చిదిద్దబోతున్నాం దీంట్లో. సో ప్రతి ఒక్కరు కూడా దీంట్లోకి వెల్కమ్ అండి, రావచ్చు. ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా కాదు. ఎందుకంటే నా ఇంటెన్షన్ మీకు చెప్పాను, ఉమెన్ మారితే ప్రతి ఒక్కరు మారుతారు. ఉమెన్ ఈ రోజుల్లో ఎంతోమంది డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉన్నారు, కానీ బ్యాక్ సీట్లో ఉన్నారు. వాళ్ళకి ఇంకా ముందుకు వచ్చి వాళ్ళ ఆలోచనలు పెంచుకొని ముందుకెళ్ళాలని కోరుకుంటూ మీ అందరి సపోర్ట్ కావాలని అనుకుంటున్నాను. తన సంకీర్తనలతో ప్రజలలో చైతన్యం తెచ్చి బడుగు బలహీన వర్గాల వారికి గుడి ప్రవేశం కల్పించిన మహనీయుడు కురుబ కనకదాసు అని మంత్రి సవిత అన్నారు. పెనుగొండ పట్టణంలో కనకదాసు జయంతి ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సవిత పెట్రోల్ బంక్ వద్ద నుండి టీడీపీ శ్రేణులతో కలిసి పాదయాత్రగా వెళ్లి కనకదాసు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కనకదాసు జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ జీవో జారీ చేసినందున సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరికీ శ్రీ భక్త కనకదాస జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి ఈ జన్మదిన వేడుకలకు వచ్చినటువంటి పూర్వకుల సోదరులు, భక్త కనకదాస భక్తులు అందరికీ కూడా పెనుగొండ నియోజకవర్గం గృహ సంఘం తరఫున సాధారణంగా స్వాగతం పలుకుతున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది అధికారికంగా కనకదాస జయంత్యోత్సవాన్ని రాష్ట్ర పండుగగా అనంతపురంలో జరుపుతుంది. మరి మన సోదరులందరూ కూడా, కుల బాంధవులంతా కూడా క్రమశిక్షణతో అనంతపురంకి రావాలి. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి 69 టీవీ న్యూస్.